శాంతి. ఈరోజు మురళి డేటు 8 మార్చ్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి నుండి సకాష్ తీసుకునేందుకు, సకాష్ అంటే సర్వశక్తులు, సర్వ దివ్య గుణాల కిరణాలు, సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వండి. ఉదయమే లేచి స్మృతిలో కూర్చుని ప్రీతిగా బాబాతో మధురాతి మధురముగా మాట్లాడండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, తండ్రిని పిల్లలందరూ నెంబర్ వారీగా స్మృతి చేస్తారు, కానీ తండ్రి ఎటువంటి పిల్లలను స్మృతి చేస్తారు? సమాధానము, ఏ పిల్లలైతే చాలా మధురముగా ఉంటారో, సర్వీసు తప్ప ఇతర ఏది కూడా ఏ పిల్లలకైతే రుచించదో అటువంటి పిల్లలను బాబా స్మృతి చేస్తారు. అంతేకాక ఎవరైతే తండ్రిని అత్యంత ప్రీతిగా స్మృతి చేస్తారో, సంతోషంతో ప్రేమ బాష్పాలు ప్రవహింపచేస్తారో వారిని తండ్రి కూడా స్మృతి చేస్తారు. తండ్రి దృష్టి పుష్పాల వైపుకు వెళ్తుంది. ఫలానా ఆత్మ చాలా బాగుంది అని అంటారు. సేవ ఎక్కడ కనిపిస్తుందో అక్కడకు పరిగెత్తుకుని వెళ్ళే ఆత్మ అనేక మంది కళ్యాణం చేస్తుంది. అటువంటి పిల్లలను తండ్రి స్మృతి చేస్తారు. ఓం శాంతి. తండ్రి కూర్చుని ఆత్మలందరికీ అర్థం చేయిస్తున్నారు. శరీరము కూడా గుర్తుకు వస్తుంది, ఆత్మ కూడా గుర్తుకు వస్తుంది. శరీరం లేకుండా ఆత్మను స్మృతి చేయలేము. ఈ ఆత్మ మంచిది, ఈ ఆత్మ బాహ్యముఖంగా ఉంది, ఈ ఆత్మ ప్రపంచంలో విహరించాలని కోరుకుంటూ ఉంది అని అర్థం చేసుకుంటారు. ఇది ఆ ప్రపంచాన్ని మర్చిపోయింది అని కూడా తెలుసుకోవచ్చు. మొట్టమొదట వారి నామరూపాలు గుర్తుకు వస్తాయి. ఫలానా వారి ఆత్మ స్మృతి చేయబడుతుంది, ఫలానా ఆత్మ సేవ బాగా చేస్తుంది, వీరి బుద్ధియుగం బాబా జతలో ఉంది, వీరిలో ఈ గుణము ఉంది అని బాబా అంటారు. మొదట శరీరాన్ని స్మృతి చేస్తే తరువాత ఆత్మ గుర్తుకు వస్తుంది. మొదట శరీరం గుర్తుకు వస్తుంది, ఎందుకంటే శరీరం పెద్దది కదా. ఆ తరువాత సూక్ష్మంగా చాలా చిన్నదిగా ఉన్న ఆత్మ గుర్తుకు వస్తుంది. ఇంత పెద్ద శరీరానికైతే ఏ మహిమ లేదు, ఆత్మయే మహిమ చేయబడుతుంది. వీరి ఆత్మ చాలా బాగా సేవ చేస్తుంది, ఫలానా వారి ఆత్మ వీరికంటే బాగుంది అని అంటూ ఉంటారు. మొదట శరీరమే గుర్తుకు వస్తుంది. తండ్రి అయితే అనేక ఆత్మలను స్మృతి చేయవలసి వస్తుంది. శరీరము పేరు గుర్తుండదు, కేవలం రూపం మాత్రమే ముందుకు వస్తుంది. ఫలానా వారి ఆత్మ అన్నందువలన మొదట శరీరమే కదా జ్ఞాపకం వస్తుంది. ఈ దాదా శరీరంలో శివబాబా వచ్చారని భావిస్తున్నారు కదా, ఇతని శరీరంలో బాబా ఉన్నారు అని మీకు తెలుసు. శరీరం తప్పకుండా గుర్తుకు వస్తుంది. మేము స్మృతి ఎలా చెయ్యాలి అని అడుగుతారు. శివబాబాను బ్రహ్మ శరీరంలో స్మృతి చెయ్యాలా లేక పరంధామంలో స్మృతి చెయ్యాలా అని అడుగుతారు. చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. బాబా చెప్తున్నారు, స్మృతి చేయవలసింది ఆత్మనే అయినా శరీరం కూడా తప్పకుండా జ్ఞాపకం వస్తుంది. మొదట శరీరము, ఆ తరువాత ఆత్మ గుర్తొస్తుంది. బాబా ఇతని శరీరంలో కూర్చుని ఉన్నారు, కావున శరీరము తప్పకుండా జ్ఞాపకం వస్తుంది. ఫలానా శరీరము గల ఆత్మలో ఈ గుణాలు ఉన్నాయి. బాబా కూడా నన్ను ఎవరు స్మృతి చేస్తున్నారో, ఎవరిలో అయితే గుణాలు ఉన్నాయో, ఏ ఏ పుష్పాలలో సుగంధం ఉందో గమనిస్తూనే ఉంటారు. పుష్పాలు అంటే అందరికీ ఇష్టమే కదా. పుష్ప గుచ్చాలను తయారు చేస్తారు. అందులో రాజా, రాణి, ప్రజలు, భిన్న భిన్న పుష్పాలు, ఆకులు మొదలైనవన్నీ ఉంటాయి. తండ్రి దృష్టి పుష్పాల వైపుకు వెళ్తుంది. ఫలానా వారి ఆత్మ చాలా బాగుంది, చాలా సేవ చేస్తుంది అని అంటారు. ఆత్మాభిమానిగా ఉంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు.
ఎక్కడ సేవ ఉంటుందో అక్కడకు పరిగెత్తి వెళ్తారు. అలా సేవ చేసిన అమృత వేళ లేచి స్మృతిలో కూర్చుంటారు. ఎవరిని స్మృతి చేస్తూ ఉంటారు? శివబాబా పరంధామంలో గుర్తుకు వస్తారా, లేక మధువనంలో గుర్తుకు వస్తారా? తండ్రి గుర్తుకు వస్తూ ఉంటారు కదా. ఇతనిలో శివబాబా ఉన్నారు. ఎందుకంటే తండ్రి ఇప్పుడు క్రిందకు వచ్చేసారు. దేని కొరకు అంటే మురళిని నడిపించేందుకు క్రిందకు వచ్చేసారు. వీరికి తమ ఇంటిలో ఏ పని ఉండదు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఈ శరీరంలోనే ప్రవేశం చేస్తారు. కావున మొదట తప్పకుండా శరీరమే గుర్తుకు వస్తుంది. ఆ తరువాతే ఆత్మ గుర్తొస్తుంది. ఫలానా శరీరంలో ఏ ఆత్మ అయితే ఉందో అది అనన్యమైనది, చాలా మంచిది. ఈ ఆత్మకు సేవ లేకుంటే ఏమీ తోచదు. చాలా మధురమైనది. బాబా ఈ శరీరంలో కూర్చుని ఉంటారు, అందరినీ చూస్తూ ఉంటారు. ఫలానా పుత్రిక చాలా మంచిది, చాలా స్మృతి చేస్తుంది. బంధనంలో ఉన్న పిల్లలకు వికారాల కారణముగా ఎన్నో దెబ్బలు తినవలసి ఉంటుంది. వారు ఎంతో ప్రేమగా స్మృతి చేస్తూ ఉంటారు. ఎప్పుడు స్మృతి చాలా ఎక్కువగా చేస్తారో అప్పుడు సంతోషంతో వారి కనుల వెంట ప్రేమ బాష్పాలు కూడా వచ్చేస్తాయి. అప్పుడప్పుడు ఆ బాష్పాలు క్రింద రాలుతూ కూడా ఉంటాయి. బాబాకు వేరే ఏ పని ఉంది? అందరినీ స్మృతి చేస్తారు. చాలామంది పిల్లలు గుర్తు వస్తారు. ఫలానా ఆత్మలో శక్తి లేదు, తండ్రిని స్మృతి చెయ్యరు, ఎవరికి సుఖమునివ్వదు, ఈ ఆత్మ స్వకళ్యాణమునే చేసుకోదు. తండ్రి ఈ విషయాలన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉంటారు. స్మృతి చెయ్యడము అనగా సకాష్ ఇవ్వడము. ఆత్మ సంబంధం పరమాత్మతో ఉంటుంది కదా. పిల్లలు చాలా యోగం చేసే రోజు వస్తుంది. ఇతడు కూడా ఎవరిని స్మృతి చేస్తే వారు వెంటనే సాక్షాత్కారం అవుతారు. ఆత్మ ఏమో చాలా సూక్ష్మమైన బిందువు. సాక్షాత్కారమైన ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. మళ్ళీ శరీరమే గుర్తు వస్తుంది. ఆత్మ చాలా చిన్నది, కానీ స్మృతి చేస్తే వారి ఆత్మ పావనమవుతూ ఉంటుంది. తోటలో అనేక రకాల వెరైటీ పుష్పాలు ఉంటాయి. ఇవి చాలా సుగంధము కల పుష్పాలు. వీటికంత సుగంధం లేదు అని బాబా అందరినీ చూస్తూ ఉంటారు. సువాసన లేకుంటే పదవి కూడా తగ్గిపోతుంది. బాబాకు ఎవరు సహాయకారులుగా అవుతారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. వారిలో కూడా తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నవారికి మాత్రమే పదవి లభిస్తుంది. బ్రాహ్మణుల నుండి బదిలీ చెంది దేవతలుగా అవుతారు. అనగా ఇది దైవీ పుష్పాల లేక అసురీ పుష్పాల, ఈ వర్ణన కూడా సంగమయుగంలోనే చేయగలరు. అన్నీ పుష్పాలే, కానీ అనేక రకాలు ఉన్నాయి. బాబా కూడా స్మృతి చేస్తూ ఉంటారు. టీచరు తమ విద్యార్థులను స్మృతి చేస్తారు కదా. వీరు బాగా చదవలేదు అని మనసులో భావిస్తారు కదా. వీరు తండ్రి కూడా అయ్యారు, టీచరు కూడా అయ్యారు. తండ్రిగా అయితే ఉండనే ఉన్నారు. టీచరు కర్తవ్యం ఎక్కువగా ఉంటుంది. టీచరు ప్రతిరోజు చదివించాలి. ఈ చదువు ద్వారా చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. ఉదయమే సోదరులైన మీరందరూ తండ్రి స్మృతిలో కూర్చుంటారు. ఇది యోగ సబ్జెక్టు. తర్వాత మురళి నడుస్తుంది. అది చదువు సబ్జెక్టు. ముఖ్యమైనవి యోగము మరియు చదువు. వాటిని జ్ఞానము విజ్ఞానము అని కూడా అంటారు. ఇది తండ్రి వచ్చి నేర్పించే జ్ఞాన విజ్ఞాన భవనము. జ్ఞానము ద్వారా మొత్తం సృష్టిని గురించిన జ్ఞానం లభిస్తుంది. విజ్ఞానము అనగా మీరు చేసే యోగము. దీని ద్వారా మీరు పవిత్రముగా అవుతారు. మీకు వీటి అర్థం అంతా తెలుసు. తండ్రి అయితే పిల్లలను గమనిస్తూనే ఉంటారు. దేహి అభిమానిగా అయితేనే మీలోని భూతాలు తొలగిపోతాయి. అలాగని అందరి భూతాలు వెంటనే తొలగిపోతాయని కూడా కాదు. లెక్కాచారం చుక్త అయినప్పుడు మీ నడవడికల అనుసారముగా పదవిని పొందుతారు. తరగతి బదిలీ అవుతారు. ఈ ప్రపంచంలోని వారు బదిలీ చెంది క్రిందకి పోతూ ఉన్నారు.
కానీ మీరు పరివర్తన చెంది ఉన్నతమవుతూ ఉన్నారు. ఎంత తేడా ఉంది. వారు కలియుగంలోని మెటికలు, అంటే ఆ మెట్లు క్రిందకి దిగుతూ ఉంటారు. మీరు పురుషోత్తమ సంగమ యుగంలోని వారు. మీరు మెట్లు పైకి ఎక్కుతూ వస్తారు. ప్రపంచమేమో ఇదే ప్రపంచము. ఇదంతా కేవలం బుద్ధి చేయు పని. మేము సంగమ యుగానికి చెందిన వారము అని మీరు అంటారు. పురుషోత్తములుగా తయారు చేసేందుకు తండ్రి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది పురుషోత్తమ సంగమ యుగము. మిగిలిన వారందరూ గాఢాంధకారంలో ఉన్నారు. భక్తి చాలా బాగుంది అని వారు భావిస్తారు. ఎందుకంటే వారికి జ్ఞానము గురించి తెలియదు. మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది. అందుకే జ్ఞానపు ఒక్క చిన్న వెలుగుతో అర్ధకల్పం మనం ఉన్నతమవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తరువాత అక్కడ జ్ఞాన విషయాలే ఉండవు. ఈ విషయాలన్నీ మహారథి పిల్లలు మాత్రమే విని ధారణ చేసి ఇతరులకు తెలియచేస్తూ ఉంటారు. మిగిలిన వారు ఇక్కడ నుండి బయటకు పోతూనే జ్ఞానమంతా సమాప్తమైపోతుంది. కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని కూడా భగవంతుడే అర్థం చేయిస్తారు. ఇది కల్పం యొక్క సంగమయుగము. ఈ సమయంలో పాత ప్రపంచం సమాప్తమయ్యి నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది. వినాశనం మీ ముందే నిలబడి ఉంది. మీరు సంగమ యుగంలో ఉన్నారు. కానీ ఇతర మనుషులకు కలియుగం నడుస్తుంది. ఎంతో గాఢాంధకారముగా ఉంది. క్రిందకు దిగజారుతూనే ఉంటారు. క్రింద పడవేసేందుకు ఎవరో ఒకరు నిమిత్తముగా కూడా ఉంటారు. అతడే రావణుడు. వాస్తవానికి సభలో పతితులెవ్వరూ కూర్చోలేరు. పతితులు వాయుమండలాన్ని పాడు చేస్తారు. ఒకవేళ ఎవరైనా గుప్తముగా వచ్చి కూర్చుంటే వారికి దెబ్బ కూడా తగులుతుంది. ఒక్కసారిగా క్రింద పడిపోతారు. ఈశ్వరీయ సభలో ఎవరైనా రాక్షసులు వచ్చి కూర్చుంటే వెంటనే తెలిసిపోతుంది. ఎందుకంటే వారిది రాతి బుద్ధి. మిగిలిన వారు కూడా రాతి బుద్ధి కలవారిగా మారిపోతారు. అప్పుడు వారికి 100 రెట్లు శిక్ష పడుతుంది. స్వయానికి నష్టం కలుగజేసుకుంటారు. వీరు కనుక్కోగలరా, చూస్తాము అని భావిస్తారు. ఎవరు చేస్తారో వారు పొందుతారు. తెలుసుకోవలసిన అవసరం లేనే లేదు. తండ్రితో అయితే సదా సత్యముగానే ఉండాలి. సత్యముగా ఉంటే నాట్యం చేస్తూ ఉంటారని అంటారు. సత్యముగా ఉంటే మీ రాజధానిలో కూడా నాట్యం చేస్తారు. తండ్రియే సత్యము. కావున పిల్లలు కూడా సత్యముగా తయారు కావాలి కదా. శివబాబా ఎక్కడ ఉన్నారు అని బాబా అడుగుతారు. ఇతనిలో ఉన్నారు అని అంటారు. పరంధామాన్ని వదిలి దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలోకి వచ్చారు. వారిప్పుడు చాలా సేవ చేయవలసి వస్తుంది. తండ్రి అంటున్నారు, నేను ఇక్కడ రాత్రింబవళ్ళు సేవ చేయవలసి వస్తుంది. సందేశకులకు భక్తులకు సాక్షాత్కారం చేయించవలసి వస్తుంది. వారేమో ఇక్కడే ఉన్నారు. అక్కడ పరంధామంలో ఏ సర్వీసు లేదు. సర్వీసు లేకుంటే బాబాకు సుఖము లేదు. పూర్తి ప్రపంచమంతటికీ సేవ చేయాలి. బాబా రండి అని అందరూ పిలుస్తారు. నేను ఈ రథంలో వస్తాను అని చెప్తున్నారు. వారేమో దానిని గుర్రపు బండి రథముగా చేసేసారు. గుర్రపు బండిలో కృష్ణుడు ఎలా కూర్చుంటాడు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. గుర్రపు బండి పైన కూర్చోవడానికి ఎవరికి అంత ఉత్సాహం కూడా ఉండదు. ఆత్మాభిమాని, దేహాభిమాని ఈ 2 విషయాలు కూడా సంగమ యుగంలోనే మీకు తెలియచేయడం జరుగుతుంది. అయితే ఈ విషయాలు తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మీరు కూడా ఇప్పుడే కదా తెలుసుకున్నారు. ఇంతకుముందు మీకు ఈ విషయాలు తెలియదు. ఏ గురువైనా మీకు తెలియచేశారా, నేర్పించారా? గురువులనైతే అనేక మందిని ఆశ్రయించారు. ఎవ్వరూ నేర్పించలేదు. చాలామంది గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ గురువుల నుండి శాంతికి మార్గం లభించాలి అని భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, శాంతి సాగరులు ఒక్క తండ్రి మాత్రమే.
వారు తమ జతలో తీసుకుని వెళ్తారు. సుఖధామము, శాంతిధామముల గురించి ఎవ్వరికీ తెలియదు. కలియుగంలో ఇప్పుడు ఉండేది శూద్రవర్ణము. పురుషోత్తమ సంగమ యుగంలో బ్రాహ్మణ వర్ణం ఉంటుంది. ఈ వర్ణముల గురించి కూడా మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. ఇక్కడ కూర్చుని వింటారు, వెలుపలికి వెళ్తూనే అన్నిటినీ మర్చిపోతారు. ధారణ జరగదు. తండ్రి చెప్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళినా బ్యాడ్జి ధరించి వెళ్ళండి, ఇందులో సిగ్గుపడే విషయం ఏది లేదు. ఈ బ్యాడ్జిని బాబా చాలా కళ్యాణం కొరకు తయారు చేయించారు. దీని ద్వారా ఎవరికైనా తెలిపించండి. ఎవరైనా తెలివి కలవారైతే ఈ బ్యాడ్జి కొరకు మీరు ఖర్చు పెట్టి ఉంటారు అని అంటారు. ఖర్చు అయితే అవ్వనే అవుతుంది అని వారికి చెప్పండి. పేదవారికి ఉచితంగా లభిస్తుంది. వారు ధారణ చేసినట్లయితే ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. కొంతమంది వద్ద ధనం ఉంటుంది, కానీ పిసినార్లుగా ఉన్నారు. పేదల వద్ద ధనమే లేకుంటే వారు ఏమి చేస్తారు? కొంతమంది వద్ద ధనం ఉంటుంది, కానీ ఖర్చు పెట్టనందున పిసినార్లుగా, దురదృష్టవంతులుగా అవుతారు. ఈ బాబా ఆచరణలో చేసి చూపించారు. తన సర్వస్వమును మాతల అధీనం చేసేశారు. మీరు కూర్చుని యజ్ఞమునంతా సంభాళన చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు నాకు జ్ఞానము లభించింది. చివరిలో ఇవన్నీ ఏవి గుర్తు రాకూడదు అని చెప్పారు. అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని స్మృతి చేస్తారో వారు వేశ్యలుగా అవుతారు. పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి ఉన్నట్లయితే అవి తప్పకుండా చివరిలో జ్ఞాపకం వస్తాయి. అయితే జ్ఞానము కొద్దిగా విన్నా ప్రజలలో తప్పకుండా వస్తారు. తండ్రి ఏమో పేదల పాలిటి పెన్నిది. కొంతమంది వద్ద ధనం ఉన్న లోబులుగానే ఉంటారు. మొదటి వారసుడు శివ్ బాబా అని వారు భావించరు. భగవంతుడే వారసుడు అని భక్తి మార్గంలో కూడా ఉంది. ఈశ్వరార్థం దానం చేస్తారు. దానం ఇచ్చేందుకు వారేమైనా నిరుపేదలా? ఈశ్వరుని పేరు పైన పేదలకు దానం చేస్తే ఈశ్వరుడు దాని ఫలితాన్ని ఇస్తారు అని భావిస్తారు. దీని ఫలము మరుసటి జన్మలో ఎలాగైనా లభిస్తుంది. దానమిస్తే గ్రహణం వదిలిపోతుంది అని అంటారు. తండ్రికి సర్వస్వము ఇచ్చేశారు. శరీరము, బంధుమిత్రులు మొదలైనవన్నీ కూడా బాబాకు సమర్పణ చేసేశారు. ఇదంతా మీది అని అన్నారు. ఈ సమయంలో అయితే మొత్తం ప్రపంచానికే గ్రహణం పట్టి ఉంది. ఆ గ్రహణము ఒక్క సెకండులో వదిలిపోతుంది. నలుపు నుండి తెలుపుగా ఎలా అవుతారో ఈ విషయం ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. తర్వాత మళ్ళీ ఈ విషయాలను ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. మేమంతా అర్థం చేసుకున్నాము, అయితే ఇతరులకు అర్థం చేయించలేము అని ఎవరంటారో వారు కూడా దేనికి పనికిరారు. తండ్రి చెప్తున్నారు, దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదిలిపోతుంది. నేను మీకు అవినాశి రత్నములు ఇస్తాను. వాటిని అందరికీ ఇస్తూ ఉంటే భారతదేశానికి లేక మొత్తం ప్రపంచానికి పట్టిన గ్రహణం వదిలిపోతుంది. బృహస్పతి దశ వస్తుంది అని బాబా అంటున్నారు. అన్నింటికంటే మంచి దశ బృహస్పతి దశ. ఇప్పుడు ముఖ్యంగా భారతదేశం పైన మరియు మొత్తం ప్రపంచానికి రాహు గ్రహణం పట్టి ఉంది అని మీరు తెలుసుకున్నారు. ఆ గ్రహణం ఎలా వదిలిపోతుంది? వారు తండ్రి కదా. ఈ తండ్రి మీ నుండి పాతవన్నీ తీసుకుని మీకు అన్నీ కొత్తవే ఇస్తారు. దీనినే బృహస్పతి దశ అని అంటారు. ముక్తిధామానికి వెళ్ళే వారికి బృహస్పతి దశ వచ్చింది అని అనరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సదా సంతోషముగా నృత్యం చేసేందుకు సత్యమైన తండ్రితో సదా సత్యముగానే ఉండాలి.
ఏది కూడా తండ్రి వద్ద దాచిపెట్టకూడదు. సెకండ్ పాయింట్, తండ్రి ఏవైతే జ్ఞానరత్నాలు ఇస్తున్నారో వాటిని అందరికీ కూడా పంచాలి. జతలో శివబాబాను మీ వారసునిగా చేసుకుని అంతా సఫలం చేసుకోవాలి. ఇందులో లోబులుగా దురదృష్టవంతులుగా అవ్వకూడదు. ఈరోజు వరదానము, బిందువు మరియు నీటి బొట్టు యొక్క మహత్వాన్ని అర్థం చేసుకుని మీ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే సిద్ధి స్వరూప భవ. సారాంశము, శివపరమాత్ముని పూజలో ఒక బిందువుకు విశేషత ఉంది. రెండవది నీటి బొట్టుకు విశేషత ఉంది. రెండింటికి తమ మహత్వమైతే ఉంది. ఆత్మ, పరమాత్మ మరియు ప్రకృతుల ఈ ఆట అనగా డ్రామా. మూడింటి యొక్క ఈ జ్ఞానము ప్రాక్టికల్ జీవితంలో బిందువే అనుభవం అవుతుంది. మరియు నీటి బొట్టు అంటే శుద్ధ సంకల్పాల స్మృతి. దీని ద్వారా మిలనం చేసే సిద్ధి అనుభవం అవుతుంది. ఆత్మిక సంభాషణలో ప్రాప్తుల యొక్క శీతలమైన నీటి బొట్లు తండ్రి పైన వేస్తారు. దీని ద్వారా శ్రేష్ఠ స్థితి తయారవుతుంది. దీని స్మృతి చిహ్నమే భక్తిలో కూడా కొనసాగుతూ వస్తూ ఉంది. స్లోగన్, ఎక్కువగా మాట్లాడడం ద్వారా బుద్ధి యొక్క శక్తి తగ్గిపోతుంది. అందువలన క్లుప్తముగా మధురముగా మాట్లాడండి. అచ్చా, ఈరోజు 88వ త్రిమూర్తి శివ జయంతి, తండ్రి మరియు పిల్లల యొక్క జన్మదినము. ఆత్మిక సోదర సోదరులందరికీ కూడా శివ జయంతి యొక్క శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. అచ్చా, ఓం శాంతి.